హలో బిజీ పీపుల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీనీలూస్ ఛానల్. నేను మీ నిఖిల తేజ. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ ఎమ్మీగా మైసూర్ బోండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. కొన్ని టిప్స్ ఉంటాయి, ఆ టిప్స్ మీరు యూస్ చేస్తే బోండాలు అనేవి హోటల్ స్టైల్లో లాగా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడైతే మనం మైసూర్ బోండా పిండిని కలుపుకోవడానికి ఒక వెడల్పాటి డిష్ని తీసుకుందాము. నేనైతే ఒక వెడల్పాటి స్టీల్ బేసన్ ఉంటుంది కదా, ఆ బేసన్ని తీసుకున్నాను. సో నేను మైసూర్ బోండాని చేయడానికి ఇక్కడ 2 కప్పుల మైదా పిండిని తీసుకున్నాను. ఈ 2 కప్పుల మైదా పిండిని నేను 1 కప్పు గోధుమ పిండి యూస్ చేసి మైసూర్ బోండా అనేది తయారు చేస్తున్నాను. ఎప్పుడు నేను మైసూర్ బోండా చేసినా దాంట్లో గోధుమ పిండిని మిక్స్ చేసుకుంటానండి. అదే మనకి హోటల్లో అయితే ఫుల్గా వాళ్ళు మైదాతోనే చేస్తారు. సో నేను ఇక్కడ దీంట్లో కొంచెం గోధుమ పిండిని మిక్స్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ దీంట్లో మనం ఒక 1.5 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్రని మనం యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది రాదు. ఈ మైసూర్ బోండా మనకి హార్డ్గా ఏమీ ఉండదు, ఈజీగా అరిగిపోతుంది. జీలకర్ర వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదే హోటల్స్లో అయితే చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లము అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తారు. నేను అల్లం పచ్చిమిర్చి వేయటం లేదండి. అల్లం పచ్చిమిర్చి వేసినప్పుడు ఎప్పుడు కూడా మా పిల్లలు అవి తీసేసి పక్కన పెడుతున్నారు, అందుకని అల్లం పచ్చిమిర్చి వేయట్లేదు. తర్వాత దీంట్లో 3 నుండి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. కరివేపాకు కూడా చిన్న ముక్కలకు కట్ చేసి వేసుకోవచ్చు దీంట్లో కావాలంటే, అది ఆప్షనల్ మాత్రమే. గరిటెతో తీసుకునేటట్లయితే ఒక 1/2 గరిటె ఆయిల్ని అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది వేసుకుంటే రుచి మనకి మంచిగా వస్తుంది. నెక్స్ట్ అలాగే ఒక 1/2 స్పూను వంట సోడా వేయడం వల్ల మనకి బోండాలు అనేవి మంచిగా పైకి ఉబ్బి మంచిగా వస్తాయండి. లేకపోతే ఇది వేయకపోవడం వల్ల ఏమవుతుందంటే బోండాలు అనేవి పైకి ఉబ్బవు. నెక్స్ట్ ఇక్కడ పెరుగు తీసుకుంటున్నాను. ఈ పెరుగు పుల్లటి పెరుగు తీసుకోండి. ఈ పుల్లటి పెరుగు మనం వేయడం వల్ల ఏంటంటే ఈ పుల్లటి పెరుగు, వంట సోడా అలాగే జీలకర్ర, నెక్స్ట్ అలాగే ఉప్పు మన రుచికి తగినంత నేను ఇక్కడ 1 స్పూన్ వేసాను. ఈ 1 స్పూన్ వేసిన తర్వాత విస్కర్ సహాయంతో కలిపేసుకోండి. తర్వాత మంచిగా కొంచెం కలుపుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ టిప్ ఏంటంటే ఈ బోండాల పిండిని కలుపుకోవడానికి మనం గోరువెచ్చని వాటర్ని తీసుకోవాలండి. గోరువెచ్చని వాటర్ని నేను 1/2 కప్పు తీసుకున్నాను. సో మీకు సరిపోకపోతే కొంచెం ఎక్కువ తీసుకోండి. గోరువెచ్చని వాటర్ని కలిపేసుకొని బాగా ఇట్లా పైకి కిందకి కలుపుకోవాలన్నమాట. మనం ఎంత బాగా కలుపుకుంటే ఆ పిండి అంత మంచిగా ఉంటుంది. ఫ్లఫీగా ఉండాలి పిండి, ఎక్కడ కూడా ఉండలుగా ఉన్నట్లుగా ఉండకూడదు. మంచిగా సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది. ఈ పిండి కలిపి పెట్టుకున్న తర్వాత మినిమం ఈ పిండిని 45 నిమిషాల నుంచి గంట వరకు ఈ పిండిని అయితే మూత పెట్టి ఉంచాలండి. ఎందుకంటే మనం వేసినటువంటి జీలకర్ర, ఉప్పు, అదేవిధంగా వంట సోడా, పెరుగు ఇవన్నీ కూడా పిండికి పట్టి పిండి బాగా మంచిగా నానాలండి. మంచిగా నానితేనే మనకి బోండాలు అనేవి మంచిగా వస్తాయి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆ పిండి నానిన తర్వాత గంట మనం అలాగా మూత పెట్టుకున్న తర్వాత నేనైతే టైమర్ పెట్టుకుంటాను. ఎప్పుడు కూడా 40 నిమిషాల నుంచి గంట వరకు టైమర్ పెట్టుకొని మంచిగా చూసుకోండి. తర్వాత ఇలా బాండీలో నూనెని సగం వరకు పోసి కొంచెం నూనెని మరగనివ్వాలండి. నూనె ఎప్పుడు కూడా లోలో ఉన్నప్పుడు అట్లాగే హైలో ఉన్నప్పుడు బోండాలు అనేవి వేసుకోకూడదు. హైలో ఉన్నప్పుడు వేసుకుంటే పైన మటుకే లేయర్ అనేది కాలుతుంది, లోపల పిండంతా పచ్చిగా ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బోండాలను వేసుకోవాలి. లోలో పెట్టుకుంటే మటుకి బోండాలు రావండి, అవి చాలా స్లోగా అవుతాయి అన్నమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటంటే టిప్ నేను ఇందాక చెప్పాను కదా, వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలని. ఆ వేడి నీళ్ళు మరీ బాగా వేడిగా ఉండాల్సిన అవసరం లేదండి. కొంచెం గోరువెచ్చగా, అంటే మనకు తెలుసు కదా, మన చెయ్యి పెట్టి చూస్తే మనకు అర్థమవుతుంది కదా, అట్లా ఉండేలాగా మనం ఆ వేడి నీళ్ళతో కలుపుకోవడం వల్ల మీరు బోండాలు ఎట్లా వేసినా కానీ అవి ఆయిల్లోంచి పైకి ఉబ్బేటప్పుడు రౌండ్ షేప్లోనే వస్తాయండి. చూసారా, ఇక్కడ రౌండ్గా బోండాలు గోల్డెన్ కలర్లో ఎంత బాగున్నాయో. ఈ బోండాలు చాలా యమ్మీగా ఉంటాయండి. వీటిని టమాటా చట్నీతో లేకపోతే నేను ఇట్లా పల్లీల చట్నీ చేశానండి. పల్లీల చట్నీతో లేకపోతే అల్లం పచ్చడితో తింటే చాలా యమ్మీగా ఉంటాయండి. నేను చెప్పిన టిప్స్ యూస్ చేసి మీరందరూ కూడా మైసూర్ బోండాని ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి. మీరు ఈ విధంగా బోండాలు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయి ఏంటి, అదేవిధంగా మీకు టిఫిన్స్లో ఏ టిఫిన్ అంటే మీకు బాగా ఇష్టం అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి. మరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. మీ నిఖిల తేజ. బాయ్.